జగన్కి ఏమనిపిస్తుంది, నేను ఆల్రెడీ దానికి తగ్గట్టుగా ఆయనకి రాజ్యసభ ఇచ్చాను, అట్లాగే ఫ్లోర్ లీడర్ ఇచ్చాను, ప్లస్ పార్లమెంటరీ నాయకుడే ఇచ్చాను. ఇక్కడ విచిత్రం ఏంటి, విజయసాయిరెడ్డికి ఇచ్చిన ఆ పదవిని, పార్లమెంటరీ పదవి తనకివ్వమని చెప్పి అడిగి ఇవ్వనందుకు కలిగినోడు రఘురామకృష్ణరాజు. అందుకు 4.5 ఏళ్ళు జగన్ని ఒక ఆట ఆడుకున్నాడు రఘురామకృష్ణరాజు. అంత చేసినా జగన్ ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డిని తీసేసి ఆయనకి ఇవ్వలేదు కదా. ఓ రకంగా జగన్ ఓటంలో కీలక పాత్ర రఘురామకృష్ణరాజు. ఈ విజయసాయిరెడ్డిని ఆయన కాసుకొచ్చి ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి నేను ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు. ఇందులో ఒక లెక్క ఉంది. ఇది ఎట్లా ఉంటుందంటే, విజయసాయిరెడ్డి ఒక లెక్చరర్ లాంటాడు, నిదానంగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎట్లెట్లా చేయాలయ్యా, ఎట్లెట్లా చేయాలా, లాజిస్టిక్స్ ఇవన్నీ చెప్పుకొస్తాడు. రాజకీయాలకి అట్లాంటిది పనికిరాదు. మీకు తెలుగుదేశం కార్యాలయంలో 2 రకాలు ఉంటారు. ఒక టీము ట్రైనింగ్ టీం అంటారు, లెక్చరర్లా జర్నలిస్ట్లా కొంతమంది ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి ఇట్లాంటిది నేర్పుతుంటారు. అదొక టీం నడుస్తుంటుంది. కానీ స్టేట్మెంట్లు ఇవన్నీ మాస్ బ్యాచ్ ఉంటారు. మోటివేషను, స్పీచెస్ ఇవన్నీ కూడా మాస్ బ్యాచ్ మాట్లాడతారు. అది చింతమనేనే మాట్లాడతాడా, లేకపోతే కనుక మన మిగతా పెద్ద నాయకులు ఎవరెవరు మాట్లాడతారు అనేది మాట్లాడతారు. ఇక్కడ వైసీపీలోకి వచ్చేటప్పటికి ఈయన ఆ ట్రైనింగ్ లెక్చరర్ పాత్ర పోషించారు.